తెలంగాణకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ఇది. హైదరాబాద్ లో మరోసారి వర్షం మొదలైంది. ప్రస్తుతం నగరమంతా తేలికపాటి వాన కురుస్తోంది. అయితే మరో 2 గంటల్లో భారీ వర్షంగా మారుతుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. నగర ప్రజలు అందుకు తగ్గట్టు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు. రెడ్డికి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సుప్రియ లైవ్ లో అందించే సిద్ధంగా ఉన్నారు. సుప్రియ, మనం చూస్తున్నాం హైదరాబాద్ లో ఒక్కసారిగా భారీ వర్షం కురిసింది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? హైదరాబాద్ లో చూసుకుంటే అయితే ఈ రోజు ఉదయం నుంచి ఎండగా ఉండి ఒక్కసారిగా మాత్రము వాతావరణంలో మార్పులు వచ్చాయి. అయితే దీంతో అయితే హైదరాబాద్ లో భారీ వర్షం కురుస్తుందనే చెప్పాలి. ఇటు హైటెక్ సిటీ, గచ్చిబౌలి, పంజాగుట్ట, ఎల్బీ నగర్, జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, ఓల్డ్ సిటీ, మలక్పేట్, హ్యాబిట్స్, కుత్బులాపూర్, జిడిమెట్ల, బాల్నగర్, వైజంక్షన్ ప్రాంతాలలో అయితే భారీ వర్షం కురుస్తుంది. ఇటు హైదరాబాద్తో పాటు చూసుకుంటే తెలంగాణలోని అన్ని జిల్లాల్లో కూడా ఇటు వాతావరణ శాఖ అయితే ఎల్లో అలర్ట్ జారీ చేసిందని చెప్పాలి. అయితే దీంతో పాటు చూసుకుంటే మాత్రము మరో 2 గంటల తర్వాత మాత్రము హైదరాబాద్కి భారీ వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ అధికారులు. అయితే దీంతో చూసుకుంటే అయితే నాలాల దగ్గర అవ్వచ్చు, లేదంటే మూసీ పరిహాక ప్రాంతాల వాళ్ళని జాగ్రత్తగా ఉండాలని అధికారులు అయితే సూచిస్తున్నారు. అయితే గత వారం కింద నుంచి చూసుకుంటే అయితే పడ్డ వర్షాలకి అయితే ఇటు నాలాల దగ్గర నివసించే వాళ్ళ పరిస్థితి అవ్వచ్చు, లేదంటే లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అవుతున్నాయి. అయితే దీనికి సంబంధించి కూడా ఎప్పటికీ అప్పుడే హైడ్రా, డిఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలలో అయితే రంగంలో ఉంటున్నారు. అయితే ఇంకా రానున్న 4 రోజులు కూడా భారీ వర్షాలు కురవడంతో మాత్రం ఇటు జాగ్రత్తగా ఉండాలని చెప్పి కూడా అధికారులు చెప్తున్నారు. ఇక సాయంత్రం వేళలో అయితే అత్యవసరమైతేనే బయటికి రావాలని చెప్తున్నారు. అయితే వాహనాలని కూడా ఎక్కువగా బయటికి రావద్దని కూడా వాళ్ళు చెప్తున్నారు. అయితే వాహనదారులు కూడా జాగ్రత్తగా ఉండాలి. ఇటు మెట్రో పిల్లర్స్ దగ్గర అవ్వచ్చు, లేదంటే పాత భవనాల దగ్గర కూడా నిల్చోవద్దని చెప్పి కూడా అధికారులు అయితే చెప్తున్నారు. అయితే 30 నుంచి 40 కిలోమీటర్ వేగంతో ఎదురుగాలులతో అయితే వర్షం పడే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. సోని, రైట్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ సుప్రియ. తెలంగాణలో ఫ్రీ బస్ పథకం పెట్టి తమ బతుకుల్లో చీకటి